విహారీ లక్ష్మి ఇద్దరు గుడి దగ్గరికి వచ్చి ఉంటారు. ఇంకా అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్తారు. మరోవైపు అంబిక కారులో వస్తుంది. సుభాష్ వాళ్ళ కార్కి అడ్డంగా పెట్టి కార్ దిగి రౌడీలని కొడుతూ ఉంటుంది. లేదక్క, మేము చాలా ట్రై చేశాము, కానీ లక్ష్మీ విహారీ తప్పించుకున్నారు అని చెప్తూ ఉంటారు. ఇంకా అంబిక అసలు సన్నాసి వెదవల్లారా అని వాళ్ళని బాగా కొడుతూ ఉంటుంది. దాంతో సుభాష్ అంటే నన్ను కొట్టలేక వాళ్ళని కొడుతుంది అన్నట్టుగా చాలా గిల్ట్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఏంటి సుభాష్, ఈ సన్నాసి వెదవల్ని పెట్టుకొని వాళ్ళని చంపేద్దాం అనుకున్నావా అని అంబిక అడుగుతూ ఉంటే, ఈసారి ఫెయిల్ అయిపోయాను అంబిక, అంటే ఏం సంజాయిషి చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? లక్ష్మీ విహారిని చంపకుండా సిటీలోకి అడుగు పెట్టినని అన్నావు కదా, అసలు ఎలా వచ్చావు, ఏ మొహం పెట్టుకొని వచ్చావు అని అంబిక నిలదీస్తూ ఉంటే, ఈసారి వాళ్ళని ఖచ్చితంగా చంపేసే నీకు ఎదురుపడతాను అని సుభాష్ చెప్పి అక్కడి నుంచి రౌడీలను తీసుకొని వెళ్ళిపోతాడు. సుభాష్ని ఇలా రెచ్చగొడితేనే వాళ్ళని చంపడానికి కసిగా ఉంటాడు అని అంబిక అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు సుభాష్కి ఒక రౌడీ ఫోన్ చేసి, అన్న లక్ష్మీ విహారీ వాళ్ళు ఇక్కడ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న గుడికి వచ్చారు అని చెప్తారు. అవునారా, నేను వస్తున్నాను అని చెప్పి ఆ రౌడీలను పట్టుకొని విహారీ లక్ష్మిని చంపడానికి సుభాష్ అక్కడికి బయలుదేరుతూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి విహారీతో గుడి లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే యమున ఫోన్ చేస్తుంది. అమ్మ, మేము ఇప్పుడే గుడికి వచ్చామమ్మా అని విహారీ చెప్తూ ఉంటే, అవునా నాన్న, అదే మీరు ఎక్కడి వరకు వచ్చారా కనుక్కుందామని చేశాను అని యమున చెప్తుంది. అలాగే అమ్మ, గుడిలో అర్చన చేయించుకొని వచ్చేస్తాము అని విహారీ చెప్పడంతో అలాగే నాన్న అని యమున ఫోన్ కట్ చేస్తుంది. మరోవైపు సహస్ర, పద్మాక్షి ఇద్దరు కారులో బయలుదేరి లక్ష్మిని తిట్టుకుంటూ దాన్ని ఎలాగైనా చంపేస్తాము అని అనుకుంటూ వస్తూ ఉంటారు. దాన్ని బతకనివ్వను, అది ఇంట్లో అడుగు పెట్టేది దాని శవం మాత్రమే అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నా బిడ్డ దాని కడుపులో పెడుతుందని అందుకోసమని ఆలోచించాము, కానీ ఇప్పుడు అది కూడా ఫెయిల్ అని తెలిసింది కదమ్మా, ఖచ్చితంగా దాన్ని చంపేసేయాల్సిందే అని సహస్ర చెప్తూ ఉంటే, అంతేనే విహారీ నువ్వు ఒక్కటైపోతారు, దాన్ని చంపేస్తాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. మరోవైపు విహారీ గుడిలోకి వెళ్తూ, నిన్ను దాటుకొని ఏ ప్రమాదమైనా రావాలి అంటే నన్ను దాటుకొని నీ వరకు వస్తుంది లక్ష్మి, నేను అందరికీ ఎదురుగా నీకు నిలబడతాను, నిన్ను రక్షించుకుంటాను అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇంకా అలా ఇద్దరు గడి లోపలికి వెళ్తారు. మరోవైపు లక్ష్మి వెతుకుతూ విహారీ వెనకాలే అడుగులు నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడ చారుకేశ కనిపించడంతో లక్ష్మి ఒక్కసారిగా విహారీ వెళ్తూ ఉంటే విహారీని వదిలేసి లక్ష్మి వెనక నుండి వెనకాలే చారుకేశ దగ్గరికి వచ్చి బాబాయ్ అని పక్కకి తీసుకొని వెళ్తుంది. అమ్మ లక్ష్మి, ఎందుకమ్మా పాస్పోర్ట్స్ తెమ్మన్నావు అని అంటూ ఉంటే, అదే బాబాయ్, పాస్పోర్ట్స్ తెమ్మని మెసేజ్ చేశాను కదా, అందుకు తీసుకొచ్చారా లేదా అని వచ్చాను అని లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా ఇవిగో అమ్మా అని చారుకేశ ఇవ్వడంతో, ఇదిగోండి బాబాయ్, ఇది మీ దగ్గర ఉంచండి అని లక్ష్మి ఇస్తుంటే, ఇంకా అప్పుడే ఏంటమ్మా విహారీ, నువ్వు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నారా అని అంటూ ఉంటేనే, ట్రిప్ అలాంటిది ఏం లేదు బాబాయ్ అని విహారీది పాస్పోర్ట్ లక్ష్మి చారుకేశకి ఇస్తుంది. ఇది విహారీ పాస్పోర్ట్ అంటే నువ్వు ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని చారుకేశ అడుగుతూ ఉంటే, లేదు బాబాయ్, నేను ఆ ఇంట్లో అడుగు పెడితే అంతా గొడవలు జరుగుతాయి, కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది, నేను రాలేను బాబాయ్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా, మీ అత్తయ్య నీకోసం అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా నీకు స్వాగతం పలకాలని, ఇంట్లో అందరికీ నీ గురించి చెప్పాలని చూస్తూ ఉంటే నువ్వెందుకమ్మా ఇలా చేస్తున్నావని చారుకేశ చాలా బాధపడుతూ ఉంటాడు. లేదు బాబాయ్, నేను వెళ్ళాల్సిందే, నా ప్రయాణం ఇప్పుడు ఇక్కడ నుంచి కొత్తగా మొదలవుతుంది బాబాయ్, అలా అయితేనే విహారీ గారు హ్యాపీగా ఉంటారు, మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, అంటే మా కుటుంబ సంతోషం కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తావా అమ్మా అని చారుకేశ అడుగుతూ ఉంటే, మీరందరూ సంతోషంగా ఉంటే నాకు అంతకన్నా కావాల్సింది ఏముంది బాబాయ్, నేను ఒక్కరోజు విహారీ గారి భార్యగా సంపూర్ణంగా గడిపాను, అది నాకు చాలు అని లక్ష్మి అనుకుంటూ, పర్లేదు బాబాయ్, మీరందరూ హ్యాపీగా ఉంటే నేను కూడా బాగుంటాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. లేదమ్మా, వాడు పిచ్చోడు అయిపోతాడు తల్లి, నువ్వు కనిపించకపోతే వాడికి ఎలా సర్ది చెప్పాలమ్మా అని చారుకేశ అంటూ ఉంటే, ఏం కాదు బాబాయ్, మీరందరూ ఉన్నారనే ధైర్యంతోటే కదా వెళ్తున్నాను, మీ చేతిలో పెట్టి వెళ్తున్నాను విహారీ గారిని, మీరు జాగ్రత్తగా చూసుకోండి బాబాయ్, ఒక 4 రోజులు నా కోసం బాధపడతాడు, కానీ తర్వాత మీ అందరి ప్రేమ ముందు నేనెంత అని లక్ష్మి చెప్తూ ఉంటే, లేదమ్మా, నేను ఈ విషయం విహారీకి చెప్తాను అని చారుకేశ వెళ్తూ ఉంటే, ఒక్క నిమిషం బాబాయ్ అని చారుకేశ చేయి తీసి తన తల మీద పెట్టుకొని, మీరు ఎవరికైనా ఈ విషయం చెప్పారంటే నేను చచ్చినంత ఒట్టే అని లక్ష్మి అనడంతో, ఏంటమ్మా ఇలా చేస్తున్నావు, నా బిడ్డ నాకు దూరం అయిపోతుందన్నా కూడా నేను ఎవరికి చెప్పుకోకూడని పరిస్థితిలో పెట్టావు నన్ను అని చారుకేశ ఏడుస్తూ ఉంటాడు. ప్లీజ్ బాబాయ్ అని లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే విహారీ లక్ష్మిని వెతుక్కుంటూ లక్ష్మి లక్ష్మి అని అక్కడికి వస్తాడు. ఇంకా అంతలో చారుకేశ అక్కడికి వెళ్ళిపోతాడు. ఇంకా లక్ష్మి విహారీ వచ్చేది గమనించి పాస్పోర్ట్ దాచిపెట్టుకుంటుంది. విహారీ అక్కడికి వచ్చి, ఏంటి లక్ష్మి, ఎటు వెళ్ళావు అని అడుగుతూ ఉంటే, విహారీ గారు అర్చన చేయించుకుందాం అనుకున్నాం కదా, అయినా ఈరోజు మనం ఈరోజు కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాం కదా అని అడుగుతూ ఉంటే, అవును అని విహారీ చెప్తూ ఉంటాడు.
ఇంకా అలా ఒక రింగ్ తీసి, విహారీ గారు ఇది నా చిన్నప్పటి నుండి నాతోనే ఉంది, ఇది మీ వేలికుంటే ఎప్పుడు నేను మీతో ఉన్నట్టే అని ఒక రింగ్ని ఇస్తుంది. దాంతో విహారీ పెట్టుకుంటాడు. కానీ అది చాలా టైట్గా ఉన్నా కూడా గట్టిగా పెట్టుకుంటాడు. అయ్యో విహారీ గారు, అది మీకు సరిపోతుందా, ఎందుకంత టైట్గా పెట్టుకున్నారు అని లక్ష్మి విలువలాడిపోతూ ఉంటుంది. ఇంకా విహారీ అమ్మ అనుకుంటూ టైట్గా పెట్టేసుకుంటాడు. ఇంకా తర్వాత లక్ష్మి విహారీ చేతిని తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది. ఇంకా ఆ తర్వాత విహారీ గారు అమ్మవారికి ఆ పట్టు వస్త్రాలు సమర్పించాలండి అని చెప్పడంతో, అవునా సరే లక్ష్మి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని విహారీ చెప్తాడు. థ్యాంక్స్ అండి అని లక్ష్మి చెప్పడంతో, థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు లక్ష్మి, ఏంటి నన్ను పనికి నేను నువ్వు అడగగానే నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పావా, ఓకే ఓకేలే అని మళ్ళీ వెళ్తుంటే, సారీ అండి అని లక్ష్మి చెప్తుంది. అదేంటి లక్ష్మి, నాకు పని చెప్తున్నాను అనుకొని సారీ చెప్తున్నావా, పర్వాలేదు లక్ష్మి, నీకోసం నేను ఏమైనా చేస్తాను, నువ్వు అడిగితే నేను పట్టు వస్త్రాలు తీసుకురాలేనా, వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తాను అని విహారీ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈరోజు మాత్రమేనండి నేను మీతో కలిసి ఉండేది అని లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత విహారీ ఆ పట్టు వస్త్రాలు తీసుకొని గుడి లోపలికి వస్తాడు. లక్ష్మి కోసం వెతికితే ఇక్కడ కనిపించదు. ఇక్కడే ఉండమన్నాను కదా కనకాన్ని, ఎక్కడికి వెళ్ళింది, కనకం కనకం అని వెతుక్కుంటూ లోపలికి వస్తాడు. గర్భగుడిలోకి వచ్చేసరికి అక్కడ పూజారి గారు ఉంటారు. ఆ పూజారి గారు, మా ఆవిడని చూసారా, ఇక్కడే ఉండమన్నాను కనిపించట్లేదు, అర్చన కోసం పట్టు వస్త్రాలు తీసుకురమ్మంటే వెళ్ళాను అంటే, అర్చనకి పట్టు వస్త్రాలు అవసరం లేదు బాబు, కొబ్బరికాయ, పువ్వులు, 2 అరటిపళ్ళు, పసుపు కుంకుమ ఉంటే చాలు అని ఆ పూజారి గారు చెప్తారు. అవునా, అదేంటి మరి ఇలా చెప్పింది నాకు అంటే, అవసరం లేదు బాబు అని అర్చన చేయించుకోండి అని పూజారి గారు అర్చన చేస్తారు. సరే అండి, ఇవి ఉంచండి మీ దగ్గరే అని ఆ పట్టు వస్త్రాలు విహారీ పూజారి గారికి ఇచ్చి జరిగిన విషయాన్ని మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. లక్ష్మి తనకి ఎలా సెండ్ ఆఫ్ ఇచ్చింది అంటే, అన్ని విషయాలు మాట్లాడిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ, అంటే లక్ష్మి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా అని ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. మరి లక్ష్మి నిజంగానే అక్కడ నుంచి ఫారెన్కి వెళ్ళిపోతుందా, లేదంటే మళ్ళీ లక్ష్మీ విహారీ కలుస్తారా, అసలు ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.